హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య తలాశం. ఏంటి కేక్ కటింగ్ అనుకుంటున్నారా? అవునండి, మా ఆయన గారిది నాది అయితే ఒకే రోజు బర్త్డే ఎవరికైనా ఉంటుందా? లక్కీగా మాకే జరిగిందనమాట. ఆ అదృష్టం అనేది అసలు ఎవరికి ఉండదు మ్యాక్సిమం. ఒకే రోజు అంటే జూన్ 20న మా ఆయనది నాది ఒకే రోజు బర్త్డే. మేము సెలబ్రేషన్ అయితే బాగా చేసుకున్నాం. మా ఆయన కంపెనీ నుంచి అయితే చాలామంది వచ్చారండి. 4 మెంబర్స్ ఇలా వచ్చారనమాట. కేక్ కటింగ్ చేశారు. మాకైతే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు మనకి సర్ప్రైజ్ అనేది చిన్నది కూడా కాదు, చాలా పెద్దది. బాంబులు కూడా కాల్చారండి. చిన్నది పెద్దది పక్కన పెడితే మనకి అంత ఆ టైంలో మన ఇంటికి వచ్చి ఆ సర్ప్రైజ్ ఇవ్వడం, కేక్ కటింగ్ చేయడం, హ్యాపీగా ఉండడం అనేది మనకైతే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. చిన్న సమయం కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మన కోసం అంత టైం కేటాయించి వాళ్ళు వచ్చారు అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గాయస్. అసలు వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి, చాలా యాక్టివ్గా ఉంటున్నారు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మా ఆయన ఫ్రెండ్స్ అనమాట వాళ్ళైతే. అసలు విషయానికి వస్తే యాక్చువల్లీ నాకైతే వాళ్ళు వదిన అని పిలుస్తారు. మా ఆయనకైతే అన్నయ్య అని పిలుస్తారు. కానీ అక్కడ కేక్ మీద అయితే అక్క బావ అని రాశారనమాట. నేను అదే అడిగాను అక్కడ కేక్ కటింగ్ చేసినప్పుడు. అయితే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ గైస్. వాళ్ళ దగ్గర అయితే నేనైతే అసలు అలా చెప్పలేదు, ఈ వీడియోలోనే నేను చెప్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్ అనేది. వాళ్ళైతే నాకు వదిన అని ప్రతి ఒక్కరు పిలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనేదో పెద్దదాన్ని అయిపోయినట్టు నాకు అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఈ సర్ప్రైజ్ ఇచ్చినందుకు వీళ్ళే అనమాట. థ్యాంక్ యూ అసలు. తర్వాత ఇంకా ఫైనల్గా ముందు రోజు అయితే 12 ఆ టైంకి వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు కదా. మొత్తానికి మేమైతే ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే బర్త్డే రోజున టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ కంటే ఏ టెంపుల్కో తెలుసా? మన అదే వైజాగ్లో ఉన్న సింహాచలం టెంపుల్కి వెళ్తున్నామండి. మేము ఉండేది అనకాపల్లి డిస్టిక్ అనమాట. సింహాచలం అనేది మాకు కొంచెం దూరమే బాగాను, అంటే 1 గంట పైనే పడుతుంది. ఇంకా మేము సింహాచలం బయలుదేరుతామని ముందు రోజే అనుకున్నాము. మా ఆయన గారికి వెళ్దామనేసి అనేసరికి మా ఆయన గారు ఓకే అనేసి సిగ్నల్ ఇచ్చారనమాట. బయలుదేరిపోయాము ఫైనల్గా. నేనైతే బర్త్డే కదా ఇంత సింపుల్గా ఉన్నావేంటి అనుకోకండి. ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్లో బైక్ మీద వెళ్ళినప్పుడు మనకు కంఫర్ట్గా ఉంటేనే మనకు మంచిదనమాట. చిన్న కిడ్స్తో ఉన్నప్పుడైతే అలాంటి డ్రెస్సులే ప్రొవైడ్ చేసుకుంటే చాలా మంచిది. శారీస్తో అంటే లాంగ్ డ్రైవ్ అంటే దగ్గరలో ఉన్న టెంపుల్స్ వరకు ఓకే, కానీ మరీ లాంగ్ డ్రైవ్ అన్నప్పుడైతే మనకి సెట్ కాదండి శారీస్ అనేది. అసలే నాకు చాలా భయం. అసలు ఇంతకుముందు ఒకసారి పడిన రోజులు కూడా ఉన్నాయి బైక్ మీద నుంచి శారీస్తో. అందువల్ల మా ఆయన గారు కూడా ఒప్పుకోరు. నేను కూడా సరే ఇంకా అనేసి నేను శారీస్ని పక్కన పెట్టి లాంగ్ డ్రైవ్లో ఉన్నప్పుడైతే ఓకే అంటే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పేరెంటాలు అయితే తప్పదు. ఇలాంటి వాటికి సింపుల్గా అంటే డ్రెస్తోనే నేను వెళ్ళిపోతాను. నాకు ఆ డ్రెస్ అయితే చాలా బాగుందండి. కలర్ అయితే నేను అసలు మాకు డ్రెస్సులు కొనుక్కునే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే మేము ఊరి నుంచి వారం రోజులు అవుతుంది వచ్చి, కానీ బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. కొంచెం బిజీగా ఉన్నాము. ముందు రోజు నైట్ మా ఆయన గారు అయితే తీసుకెళ్ళి కొన్నారనమాట. ఇంట్లో లక్కీగా మిషన్ ఉంది కాబట్టి మిషన్ మీద నేను కుట్లు వేసుకున్నాను. అసలు మాకైతే నిద్ర లేదండి. 1 గంట అయిపోయింది ముందు రోజు నైట్ పడుకోవడానికి. ముందు రోజు నైటే నేను అన్ని పనులు చేసేసుకున్నాను. మార్నింగ్ అయితే దీపాలు ధూపాలు అన్నీ పెట్టేసుకొని పిల్లలకి రెడీ చేసి నేను రెడీ అయ్యి చేసినప్పటికీ ఇంకా టిఫిన్ చేసే టైం కూడా నాకు లేదు. ఇంట్లోన 7:30 ఆ టైంకి మూవ్ అయిపోయామండి. మా చిన్నోడికైతే ఇంట్లో ఇడ్లీ నేను బయట నుంచి తెప్పించి తినిపించేసాను. బయటను అసలు తినిపించడానికి అవ్వదు కదా, అంత టైం ఉండదు కదా అనేసి మా ఆయన అన్నారనమాట. టిఫిన్ అయితే మేము బయటనే చేసుకున్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు దర్శనం చేసుకునే ముందు టిఫిన్ చేయొచ్చా లేదా అని అనుకున్నాను. కానీ మా ఆయన అయితే మనకి ప్రతిదీ దేవుడు ఏది చెప్పరు, మనమే ఇవన్నీ కల్పించుకున్నాం కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలము. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పర్వాలేదు, నాన్ వెజ్ అవి తింటేనే తప్పు కదా. మరి బయట నుంచి చాలా దూరం నుంచి వస్తారు, వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళిపోరు కదా, టిఫిన్ చేసి అన్నీ చేసుకొని వెళ్తారు అనేసి చెప్పారనమాట. ఇంకా అందుకే టిఫిన్ చేసేసుకున్నాము, బయటనే చేసుకొని బయలుదేరాము. ఎండ అయితే ఆ రోజు అయితే చాలా దారుణంగా ఉందండి, మామూలుగా లేదు. మేము
నాకైతే లాంగ్ డ్రైవ్ బైక్ మీద ఎక్కడికైనా వెళ్తే చాలా సరదా, చాలా ఇష్టం. ఆ ఎండ పండ అనే ఉండదు నాకైతే. మా చిన్నోడు కూడా నా లెక్కే అనమాట. కానీ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి అసలైన విసుగు ఉంటుందండి, మామూలు విసుగు కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డ్యూటీలో ఎక్కువసేపు బయట ఎక్కువసేపు ఉంటారు కదా. మళ్ళీ ఒకరోజు సెలవు దొరికినా సరే ఇంట్లో ఉండొచ్చు హ్యాపీగా ప్రశాంతంగా అనుకుంటారు. కానీ ఇలా బయటకి ఎక్కడికైనా వెళ్దాము అనేసరికి మా ఆయన అయితే నో వద్దని చెప్పరు, సరే వెళ్దామని అంటారనమాట. ఆ రోజు ఒక్కరోజు అయినా సరే సెలవు ఉన్న రోజు రెస్ట్ తీసుకుంటారు కదా. నేను అనుకున్నా సర్లే వెళ్తాము అన్నప్పుడు అతనికి ఉంది కదా ఇంట్రెస్ట్ అని నేను ఓకే అంటాను. మరీ అయితే బలవంతం అయితే నేను పెట్టనండి. మా చిన్నోడైతే పిల్లలు అదేంటో ఇంట్లో ఉన్నప్పుడైతే అస్సలు పడుకోరు, ఎంత పేచి పెడతారో బయటకు ఇలా వచ్చేసరికి వాలిపోతారు, నిద్ర ఆటోమేటిక్గా వచ్చేది అనమాట. మొత్తానికి వాడు స్లీప్ చేసాడు. ఇంకా అయితే మేము వెళ్ళేది దువ్వాడ నరవ అంటారు కదండి, గోపాలపట్నం మీద నుంచి వెళ్ళామన్నమాట. ట్రాఫిక్ అయితే పెద్దగా ఏమి ఉండదు అక్కడ. మేము మెయిన్ రోడ్ నుంచి రాలేదు. అసలు ఏంటంటే నెక్స్ట్ డే రోజునే యోగాంధ్ర అనమాట, యోగా జరుగుతుంది కదా, దానివల్ల అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఎక్కడికక్కడ బస్సులు అవి లైన్లో ఉన్నాయండి, చాలా వరకు బస్సులు అనేవి రోడ్ల మీద ఉన్నాయి. ఎందుకు మా ఆయనకు అడిగితే ఇలా అని చెప్పారనమాట. జనాల కోసం బస్సులు అనేవి ఇవి ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుతున్నారు, జనాలు ఇబ్బంది పడకుండా ఉండడానికి మన వెహికల్స్ ఇలా బస్సును ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారనమాట. ఓకే, ఇంకా ఫైనల్గా మేము సింహాచలంలోకి దగ్గరగా ఎంటర్ అయిపోతున్నాము. అసలు యాక్చువల్లీ ఈ ఎదరికి ఇక్కడ ఉంది కదండి, అక్కడ టోకెన్స్ అవి ఇచ్చేవారనమాట, అంటే బండి టికెట్స్. ఇప్పుడు ఏంటంటే కొంచెం పైన పెట్టేశారనమాట. టికెట్ 10 రూపీస్ అనేది, టికెట్స్ కూడా మేము తీసుకున్నాము. ఈ ఎండ అండి అసలు మామూలుగా ఎండ లేదు. మా ఆయనకైతే పాపం చేతులు అవన్నీ లాగేసాయి. ఎందుకంటే పాపం ఈ మధ్యనైతే తెల్లవారు ఎప్పుడు వస్తున్నారో తెలీదు, నైట్ తెల్లవారు ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు, నైట్ ఇంటికి ఎప్పుడు వస్తున్నారో కూడా తెలీదు. అలాంటిది ఒక్కరోజు సెలవు దొరికినా సరే ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకోలేదు, సరదాగా బయటికి వెళ్దాం అనేసి అనుకున్నారు. అప్పుడప్పుడైనా సరే బయటికి అలా వెళ్తుంటే ప్రశాంతంగా ఉంటుందండి, గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే. మేము వెళ్ళి చాలా రోజులు అవుతుంది సింహాచలం వెళ్ళి. మొత్తానికి దర్శనం భాగ్యం మాకు కలిగింది. మనం దగ్గర దూరంగా కాదండి, మనకు వెళ్ళడానికి కూడా దేనికైనా సరే అదృష్టం ఉండాలన్నమాట దేవుడి సన్నిధికి. మాకు మహా అయితే 1 గంట ప్రయాణం ఉంటుంది, గంటన్నర ఉండొచ్చు. అయినా మేము నెలకు ఒకసారి వెళ్ళిపోవట్లేదు. ఆ దేవుడు అనుగ్రహం ఉండాలి కదా దేనికైనా సరే. ఫైనల్గా ఈ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పైకి వెళ్ళేసరికి అయితే ఇంకా బాగుంటుందండి. మేము మధ్యాహ్నం మా ఆయన గారికి అయితే అక్కడ భోజనాలు అవి పెడతారు కదా, అన్నసంతరణ పెడతారు కదా, దేవుడు ప్రసాదం తినొచ్చు, వెళ్దాము భోజనం చేద్దామని అనుకున్నాం. కానీ మేము రేట్ని అయితే 11:15 ఆ టైంకే మేము బయలుదేరిపోయి వచ్చేస్తున్నాము. అప్పటికే ఇంకా భోజనాలు అయితే ఏర్పాటు చేయలేదు, 12 ఆ టైంకి అయితే ఏర్పాటు చేస్తారు. కానీ అంత లైన్ మనం ఉండలేము, పిల్లలతో ఇబ్బంది, నిల్చోవాలంటే చాలా కష్టం. ఈ పాటికి ఇంటికి వెళ్ళి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే బయటనైనా పార్సల్ అయినా తీసుకోవచ్చు అనుకున్నాం. బయటనే ఇంకెందుకు పార్సల్ అవి తీసుకోవడం, మేము బయటన పార్సల్ అవి తీసుకోమండి ఎక్కువ శాతం. ఎందుకంటే బిర్యానీలు అంటే అప్పుడప్పుడు కొనుక్కొని తింటాము, అది వేరు. ఫుడ్ అయితే పార్సల్స్ అవి ఎక్కువ కొనమండి. ఇంటికి వచ్చాక నేనైతే అన్నం వండేసాను, వంట చేసాము, తినేసాము. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 1 గంట అయ్యింది. మా చిన్నోడికైతే వెంటనే ఇంకా కుక్కర్లో అన్నం పెట్టి తినిపించాక మేము తినేసామన్నమాట. అలా అయ్యింది ఆ రోజు. అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎవరికండి ఇద్దరికి ఇలా పుట్టినరోజు వస్తుంది, చాలామంది షాక్ అయిపోతారు. మేము లిటరల్లీ ఫోన్లోనైనా సరే అంటే స్టేటస్లో పెడతాం కదా, ఓకే అలవాటు అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఓకే అంటారు. మీ ఇద్దరిది ఒకే రోజు బర్త్డేనా? కొంతమంది ఇలా తెలుసుకోలేక ఇలా తెలియక వెడ్డింగ్ యానివర్సరీ అని కూడా పెడతారు. మాకు భలే కామెడీ అనిపిస్తుంది. అంటే ఇద్దరిది ఎవరిది కూడా అలా బర్త్డే ఉండదు కదా. మేము ఇప్పుడు కూడా నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది మా ఆయనది నాది ఒకే రోజు బర్త్డే అని. అప్పటి నుంచి మేము ఇద్దరం సెలబ్రేషన్ చేసుకుంటామండి. అసలు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మాకు భలే అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అది చూసారండి, బస్సు ఏసీ బస్సు అంట, బాగుంటుంది. ఏసీ కదా మరి బాగానే ఉంటుంది. ఎండ బీభత్సంగా ఉంది. తొందరగా మేము బయలుదేరిపోతాం 6 గంటలుగా అనుకున్నాం, కానీ బాగా లేట్ అయిపోయింది. పిల్లలకి రెడీ చేసి అసలే ముందు రోజు నిద్ర లేదు, రెడీ చేసి మేము బయలుదేరేసరికి లేట్ అయిపోయిందండి.
ఇంకా ఎంట్రన్స్లోకే వచ్చేసాము సింహాచలం. అక్కడ బండి మేము పార్క్ చేసుకున్నామండి. లిటరల్లీ అక్కడ అలాగా ఆ స్టాచ్యూ చూడగానే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత వచ్చాము అనిపించింది. మా చిన్నవాడికి ఇలాగ బండి దిగ్గానే నిద్రంతా పోయిందనమాట వాడికైతే. ఇంకా ఫైనల్గా ఏంటంటే మేము అక్కడ స్కూటీ పెట్టేసుకొని పార్కింగ్లోన లోపలికి ఎంటరింగ్ అవుతున్నాము. మొత్తానికి మా ఆయన ఏంటంటే మా ఆయనకి డబ్బుల పనులు జరిగాయి 2-3 సార్లు. అక్కడైతే స్కూటీ తాళం మర్చిపోయాడు అనమాట. స్కూటీకి పెట్టేసి ఉంచాడు. లక్కీగా ఏంటంటే స్కూటీ తాళం పెట్టినా సరే స్కూటీకే ఉంది, లేదంటే ఆ రోజు చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేమైతే. అక్కడ అలా ఆ రోడ్డు మీద నడుస్తుంటే తార్ రోడ్డు మీద కాలు కాలిపోతున్నాయి. తొందరగా పదండి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము లోపల వరకు అయితే. ఇంకా పనులు అయితే అవుతున్నాయండి, ఎందుకంటే మన జూలై నెలలోనే డేట్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. గిరి ప్రదక్షిణ ఉంది కదా, పనులు అవన్నీ అక్కడక్కడ చేస్తూ ఉన్నారండి జనాలకి ఇబ్బంది కలగకుండా. గిరి ప్రదక్షిణ అనేది మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడి దయ వల్ల. అసలు మేము ఇంకా పూజ అవ్వలేదు, దేవుడు దర్శనం అవ్వలేదు, కానీ అప్పుడే టైర్డ్ అయిపోయాం ఎండ వల్ల. ఫైనల్గా ఈ గ్యాప్లోనే దేవుడు దర్శనం అయిపోయిందండి. ఫొటోస్ అవి ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ ఎవరైనా తీయడానికైనా సరే ఫొటోస్ మేమే వెళ్ళాం కదా, అక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఫోటోలు తీసుకునే బిజీలో మా ఆయన గారికి అసలు ఫోటోలు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒకటి తీసుకున్నాం. డైరెక్ట్గా నాకు ఎండ తగులుతుందండి, అందువల్ల నేను కెమెరా వైపు కూడా చూడలేకపోయాను. ఏదో ఒక 4 ఫోటోలు తీసేసుకున్నాం. ఇంకా మా ఆయన మా చిన్నోడు చూసారా ఎంతలా ఆడుకుంటున్నారో. అక్కడ చూడండి, అదే లైన్ అనమాట భోజనానికి. ఇంకా 12 అప్పుడు అసలు అవ్వలేదు, 11 ఎంత టైం అవుతుంది, మరి 12 వరకు వెయిట్ చేయాలి. మరి వాళ్ళందరూ భోజనాలు చేసిన తర్వాత ఈ లైన్ అనేది విడిచిపెడతారు, అప్పటి వరకు వెయిట్ చేయాలంటే కష్టం కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే, మా ఆయన ప్లానింగ్ చేద్దాంలే, దేవుడి ప్రసాదం తినాలని అదృష్టం ఉండాలి కదా అని అనుకున్నాము. ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ అయిపోయామండి. అక్కడ మనకి కైలాసగిరి వెళ్ళే రూట్లోన, మనం సింహాచలం కిందకి దిగే రూట్లోన ఒక వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. చాలా బాగుందండి, గాలి అయితే భలేదు తగులుతుంది, ప్రశాంతంగా ఉంది. మా చిన్నోడు అసలే ఒక దగ్గర ఉండడు కదా, అక్కడ ఎక్కువసేపు ఉండదండి. అక్కడ ఒక 2-3 ఫోటోలు దిగేసి వచ్చేసాము. ఓకేనా, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.